5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన 4వ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 311 పరుగుల వెనుకబడి రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత్ 4వ రోజు ఖాతా తెరవకుండానే యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ వికెట్లు కోల్పోయినప్పటికీ వీరోచితంగా పోరాడారు. మాంచెస్టర్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన 4వ చివరి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇన్నింగ్స్ పరాజయం తప్పదనుకున్న చోట 4.5 సెషన్లు మిగిలిన ఆటలో శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ మాయ చేశారు. ముగ్గురి త్రిశతకాల శక్తి ఎంతటి ప్రతికూలతనైనా తట్టుకొని నిలబడగలమనే స్ఫూర్తిని రగిలించింది. మొత్తానికి భారత జట్టు పోరాటం కూడా గర్వపడేలా అసాధారణ ఆట తీరుతో 4వ టెస్టును డ్రాగా ముగించింది. ఈ సిరీస్లో చివరిదైన 5వ టెస్ట్ ఈ నెల 31 నుంచి ఓవల్లో జరగనుంది. తొలుత కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 3వ వికెట్కు రికార్డ్ స్థాయిలో 188 పరుగులు జోడించారు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ 101 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. రవీంద్ర జడేజా కూడా 107 పరుగులతో వీరోచిత శతకాలు బాది మ్యాచ్ను డ్రా చేశారు. సుందర్ జడేజా జోడీ 5వ వికెట్కు అజేయమైన 203 పరుగులు జోడించింది. ఫలితంగా భారత్ సెకండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 669 పరుగులకు ఆలౌట్ అయింది. జోరూట్ 150, బెన్ స్టోక్స్ 141 భారీ శతకాలతో కదం తొక్కారు. జాక్ క్రాలే 84 పరుగులు, బెన్ డకెట్ 94 పరుగులతో సెంచరీలకు చేరువలో అవుట్ అయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, బూమ్రా, సుందర్ తలో 2, అన్షుల్ కంబోజ్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. యశస్వి జైస్వాల్ 58 పరుగులు, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, రిషబ్ పంత్ 54, శార్దూల్ ఠాకూర్ 41 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లు తీశాడు. 4వ టెస్ట్ డ్రా కావడంతో సిరీస్లో ఇంగ్లాండ్ ఆధిపత్యం 2-1తో కొనసాగుతోంది. చివరిదైన 5వ టెస్ట్ జూలై 31 నుంచి లండన్లోని కెన్నింగ్స్టన్ ఓవల్లో ప్రారంభమవుతుంది. ఈ సిరీస్లో 1-3 మ్యాచ్లు ఇంగ్లాండ్ గెలవగా భారత్ 2వ మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. ఇండియా జట్టుకు లభించిన సమరోత్సాహంతో 5వ టెస్ట్ను సానుకూల దృక్పథంతో మొదలుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.